ఫైనల్లీ అయితే మాత్రం 'ఐబొమ్మ' యొక్క ఫౌండర్ అయితే మాత్రం అరెస్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇంబడి రవి అనుకుంటా మేబీ ఆయన పేరు ఇంబడి రవి. బట్ ఆయనైతే మాత్రం 'ఐబొమ్మ' ఇంకా 'బెప్పం టీవీ'ని అయితే మాత్రం కంట్రోల్ చేయడం అయితే జరిగినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక బ్యాన్ అయితే మాక్సిమం అయిపోయింది గైస్. ఇంకా 'ఐబొమ్మ' అనే వెబ్‌సైట్ నుంచి మూవీస్ అయితే మాత్రం లాంచ్ అవ్వవు, రిలీజ్ అవ్వవు. ఇంకా ఫైనల్‌గా అయితే మాత్రం బ్యాన్ అయితే అయిపోయినట్టుగా మనకైతే సమాచారం అయితే అందింది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆయన అప్డేట్ వేరే వాడికి పంపించకపోతే ఇక్కడ దాకైతే సేఫే. ఇంకా పంపించినట్లయితే మాత్రం మనం చెప్పలేం. తర్వాత మళ్ళీ రన్ అవ్వడానికి అవకాశం కూడా ఉండొచ్చు మేబీ. ఇక 99% అయితే మాత్రం కంప్లీట్‌గా బ్యాన్ అయితే అయిపోయిద్ది. ఇక ఇక్కడ దాకా 'ఐబొమ్మ' దాకా వచ్చిన పోలీసులు పట్టుకోబడినటువంటి పోలీసులు మూవీ రివ్యూస్ కూడా పట్టుకోవచ్చు. ఇంకా తమిళ్ మూవీ గురించి కూడా పట్టుకోవచ్చనమాట. ఇంకా సబ్జెక్ట్ ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. అవి కూడా బ్యాన్ అవ్వడానికి అవకాశం కూడా ఉండిద్ది. బట్ మనం ఒక వే నుంచి చూసుకున్నప్పుడు మూవీ టికెట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ట్రావెలింగ్ చార్జెస్ ఎక్కువగా ఉన్నాయి. డిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు షార్ట్ కట్స్‌లో ఇలా 'ఐబొమ్మ' గాని, మూవీ రివ్యూస్‌లో గాని మూవీస్ అయితే చూడడం అయితే చేస్తున్నారు కదా చాలామంది. బట్ వాటి వల్ల ఏంటంటే మూవీస్‌కైతే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అమౌంట్ పరంగా అయితే మాత్రం. బట్ ఇదే కరంగా 'ఐబొమ్మని' బ్యాన్ చేసినప్పుడు మూవీ రివ్యూస్‌లు ఇంకా సంథింగ్ ఇంకా చాలా వెబ్‌సైట్‌లు కూడా బ్యాన్ చేయడానికి అవకాశం అయితే ఉండిద్ది. ఇక సైబర్ పోలీసులకైతే మాత్రం మనమైతే బాగా మెచ్చుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్యారిస్ నుంచి దిగగానే 'ఐబొమ్మలో' పట్టుకున్నటువంటి హైదరాబాద్‌లో ఒక మామూలుగా ఆయన లాంచ్ చేయడనమాట. దిగాడు అప్పుడే. బట్ అప్పుడే పోలీసులైతే ఇమ్మీడియేట్‌లీగా పట్టుకోవడం అయితే జరిగింది. మేబీ వారణాసి యొక్క ఈవెంట్ కోసమైతే ఆయన వచ్చినట్టున్నాడు మేబీ. అందుకే ఆయనైతే మాత్రం ఇండియాకైతే రావడం అయితే జరిగింది. ఇక పట్టుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌లీగా ఆయనకైతే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. తర్వాత కోర్ట్‌కి తీసుకెళ్ళి 14 డేస్ అయితే మాత్రం కోర్ట్‌లో ఏం చెప్పారంటే 14 డేస్ కస్టడీలో ఉంచమని ఆయనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత ఫైనల్ అయితే మాత్రం ఆయనైతే కస్టడీలో అయితే మాత్రం ఉన్నారు ఇప్పుడు. ఇక మొత్తానికి మనం ఏం చెప్తున్నామంటే ఈ మూవీ రూల్స్ గాని బ్యాన్ అవ్వడానికి అవకాశం అయితే ఉండిద్ది. కానీ మనమైతే మాత్రం స్కిప్ చేయాలన్నమాట. ఇలా 'ఐబొమ్మ' గాని ఇలా పైరసీలో చూడడం అనేది ఆఫ్ చేయాలి. థియేటర్‌కి అయితే చూడేసి ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నమాట కొన్ని సినిమాలైతే మాత్రం. ఈ రకంగా మనమైతే నడాలి. ఇక అదీ కాక సైబర్ పోలీసులకైతే మాత్రం డెఫినెట్‌గా అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చేసుకోవాలి. ఆళ్ళు మాత్రం పట్టుకోవడంలో అయితే ముందడుగైతే ఏసారన్నమాట. వాళ్ళు ఫ్రీగా వదిలేయాలన్నమాట. వాళ్ళు వదిలేస్తేనే ఇలా పట్టుకోవడం అయితే చేస్తారు. వాళ్ళకి ఒత్తిడి పెట్టడం గాని ఇవన్నీ చేస్తే కాకుండా ఫ్రీగా వదిలేస్తే ఎవరి వర్క్ వాళ్ళు ఎవరైతేనే బాగా చేస్తారన్నమాట. ఇది మనది గమనించినట్లయితే చాలా మంచిది. ఇంకోటేంటంటే మొత్తానికైతే మాత్రం 'ఐబొమ్మ' యొక్క ఫౌండర్ అయితే మాత్రం అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంక తర్వాత ఫ్యూచర్‌లో ఇంకొంతమందికి ఇది ఇబ్బంది కూడా అవ్విద్దనమాట. ఎందుకంటే ఇంకా చాలా మంది మూవీస్ చూసినోళ్ళైతే ఉంటారు కదా! వెబ్ సీరీస్‌లు మామూలుగా కొన్ని చూసినోళ్ళన్నీ లాంచ్ అయిపోతున్నాయని ఫోన్‌లోనే చూసేస్తున్నారు. వాళ్ళకైతే మాత్రం బ్యాడ్ న్యూస్ అనమాట ఇదైతే మాత్రం. బట్ మనం ఏం చేయలేం. ఇక తర్వాత ఇంకేం జరిగిద్దో కూడా మనమైతే వెయిట్ చేయాలి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.